రాఖీ పూర్ణిమ. శ్రావణ పూర్ణిమ రోజున రక్షాబంధన్ పండుగగా జరుపుకుంటాము. సోదరుడి ఆనందాన్ని, సుఖ సంతోషాలని కోరుకుంటూ అక్క చెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కట్టి తమకు రక్షగా ఉండమని కోరుకోవడమే రక్షాబంధన్లోని పరమార్థం. కష్టకాలంలో నీకు రక్షగా, తోడుగా ఉంటానని వాగ్దానం చేసి ఆశీర్వదిస్తాడు సోదరుడు. నిజానికి ఈ రాఖీ పండుగ ఉత్తర భారతదేశంలో సంప్రదాయంగా వస్తున్న పండుగ. దక్షిణ భారతదేశంలో శ్రావణ పూర్ణిమను విద్యారంభకాలంగా పరిగణిస్తారు. విద్యారంభం అంటే వేదాధ్యయనం ప్రారంభించడం. ఉత్తర భారతదేశంలో మధ్యయుగంలో మహమ్మదీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. మహమ్మదీయుల క్రూర పద్ధతుల వలన ప్రజలు తమ సర్వస్వం కోల్పోయి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ముఖ్యంగా రాజపుత్ర స్త్రీలు తమ మానాన్ని, ప్రాణాన్ని కోల్పోయేవారు. అప్పుడు రాజపుత్ర స్త్రీలు వీరులు, ధైర్యవంతులు అయిన రాజకుమారులను ఆశ్రయించి వారి చేతికి రక్షను కట్టేవారు. నాటి నుండి ఆ రాజకుమారులు వారిని తమ సోదరీమణులుగా భావించి వారికి కష్టకాలంలో రక్షణ ఇచ్చేవారు. గుజరాత్ పాలకుడు బహదూర్ షా చిత్తోడ్ రాణి కర్ణావతిపై దండయాత్ర చేయగా రాణి కర్ణావతి నాటి ఢిల్లీ పాలకుడైన హుమాయూన్ను తనను రక్షించి తనకు సహాయపడవలసినదిగా హుమాయూన్కు రాఖీ పంపింది. రాఖీని స్వీకరించి కర్ణావతిని తమ సోదరిగా భావించి బహదూర్ షా దండెత్తి అతనిని ఓడించి రాణికి తిరిగి ఆమె రాజ్యాన్ని అప్పగించి ఆ సోదరింట భోజనం కూడా చేసి కానుకలు సమర్పించాడట. రక్షాబంధన్ విశిష్టత పురాణాలలోనూ వివరించబడింది. యముడి సోదరి అయిన యమున అతని శ్రేయోభిలాషను కాంక్షిస్తూ అతని చేతికి రాఖీ కట్టిందట. ఆమె ప్రేమకు పొంగిపోయిన యముడు భూమండలంలో సోదరి చేత రాఖీ కట్టించుకున్న వారందరికీ సకల శుభాలు కలుగుతాయని ప్రకటించాడట. మహాభారత సమయంలో కృష్ణుని చేతికి గాయం అవగా ద్రౌపదీదేవి తన చీర చెంగును చింపి ఒక ముక్కను రక్తం కారకుండా కట్టిందట. ఆ రుణాన్ని తీర్చుకోవడానికన్నట్టుగా కృష్ణుడు వస్త్రాపహరణ సమయంలో మాన సంరక్షణ చేయడమే కాక ఎన్నో సందర్భాలలో మానసిక ధైర్యాన్నిచ్చిన గాథలు కనబడతాయి. అసలు అప్పటి నుంచే రక్షాబంధన్ మొదలైందని చెప్తారు. పండుగ నాటి ఉదయం అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు తలస్నానం చేసి ఇంటి మధ్యలో ముగ్గు పెట్టి దానిపై పీట వేసి సోదరులను కూర్చోపెట్టి నుదుటిపైన బొట్టు పెట్టి కుడి చేతి మణికట్టుకి రాఖీ కట్టి సోదరునికి మిఠాయి తినిపిస్తారు. రాఖీ కట్టించుకున్న సోదరులు తమ సోదరికి కానుకలిచ్చి తమ కృతజ్ఞతను తెలియజేస్తారు. ఒకసారి దేవదానవులకు 12 సంవత్సరాల పాటు ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయి అమరావతిలో తలదాచుకున్నాడట. ముల్లోకాలను ఆక్రమించుకున్న దానవులు చివరికి అమరావతి మీద కూడా యుద్ధానికి వెళ్లారు. భయాందోళన చెందిన ఇంద్రుడు తనకు విజయం లభించేలా ఉపాయం చెప్పమని బృహస్పతిని వేడుకున్నాడట. అది విన్న సచీదేవి ఒక రక్షను తయారు చేసి దానికి పూజలు నిర్వహించి ఇంద్రుడి కుడి చేతి మణికట్టుకి కట్టింది. సచీదేవి చేత రక్షాబంధనం కట్టించుకున్న ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి దానవ సైన్యంపై యుద్ధం చేయగా దానవులందరూ యుద్ధంలో ఓడిపోయి పారిపోయారు. ఇంద్రుడికి విజయం లభించింది. ఓడిపోయిన రాక్షసులు రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్లి తమకు విజయం చేకూరేలా ఉపాయం చెప్పమని కోరారు. అందుకు ఆయన సచీదేవి కట్టిన రక్షాబంధన ప్రభావం వల్ల ఇంద్రుడికి విజయం లభించింది. ఆ రక్షాబంధన ప్రభావం సంవత్సరం వరకు ఉంటుంది, అంతవరకు ఓపిక పట్టమని పంపించేశాడు. ఆ విధంగా రక్షాబంధనం ఆచారం అమల్లోకి వచ్చినట్లు పురాణాల వల్ల తెలుస్తోంది. నేటికి అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగానికి, ఆత్మీయతకు నిదర్శనంగా నిలుస్తోంది రాఖీ పూర్ణిమ. శ్రావణ పూర్ణిమ జంజాల పూర్ణిమగా కూడా చెప్పబడుతోంది. ప్రాచీన కాలంలో వేదాధ్యయనం ప్రారంభించేందుకు ముందుగా యజ్ఞోపవీతం ధరించటం ఆచారంగా ఉండేది. అందువల్లే శ్రావణ పూర్ణిమను జంజాల పూర్ణిమ అని కూడా అంటారు. భక్తి తత్పరతో, ఆధ్యాత్మికకు, అనుభూతులతో జరుపుకునే మన పండుగలు మన జాతి నాగరికతలకు ప్రతీకలు. వాటిని ఆచరిస్తూ భావితరానికి భద్రంగా అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.